తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ఈ రోజు నాతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు. నమస్తే గురుగారు. గురుగారు, ఏదైనా ఒక సంకల్పం కోసం ప్రత్యేకమైన అభిషేకాలు ఏమైనా ఉంటాయా? తప్పకుండా ఉంటాయమ్మా. మనకి శివపురాణము మరి అదేవిధంగా వాయు పురాణాల్లో వీటి గురించి చెప్పడం జరిగింది. ఇప్పుడు చూడండి, ఎవరికైనా సరే అనవసరమైన భయాలు ఎక్కువగా వాళ్ళు చుట్టుముడుతున్నాయి అనుకోండి అమ్మా. అలాంటప్పుడు ఏంటంటే ఎక్కువగా శివునికి గుగ్గిలం వేస్తారు, సాంబ్రాణి చూపిస్తారు, ధూపము వేసి. ఏ రోజు చూపించాలి గురుగారు? సోమవారం. ఓకే. సోమవారం, మంగళవారం ఇంకా ఎక్కువ తీవ్రంగా ఉంటే మంగళవారం కూడా వేస్తారు కొంతమంది. ఇక రెండవది ఏంటంటే వీళ్ళకి సంతానం లేదనుకోండి అమ్మా, ఎవరికైనా సంతానం కోసం ఎంతో కాలంగా ట్రై చేస్తున్నారు, కుదరట్లేదు. అలాంటప్పుడు గంధము కలిపినటువంటి నీటిని అభిషేకంగా చేయాలి. ఓకే. శత్రుబాధలు ఎక్కువగా ఉన్నాయి, దానిమ్మ గింజలు ఉంటాయమ్మా, దానిమ్మ గింజలతో అభిషేకం చేస్తే శత్రుబాధలు తగ్గుతాయి. వివాహం అవ్వటం లేదు, చాలామంది చూడండి ఎన్నో సంబంధాలు చూస్తాం, వాళ్ళకి సప్తమ స్థానం పాడైపోతుంది, లేదా 7-8 కనెక్టివిటీ అంటారు. అంటే 7-8 కనెక్టివిటీ అంటే ఆలస్య వివాహ జాతకం. చాలా లేట్ అవుతుంది, 30, 35, 40 ఏళ్ళకు వివాహాలు అవుతుంటాయి కొంతమందికి. 45, 50కి అయిన వాళ్ళని కూడా నేను చూసా. వాళ్ళకి ఏంటంటే చక్కగా చెరుకు రసంతో అభిషేకం చేసినట్లయితే, అయితే ఒకటి అభిషేకం చేసేటప్పుడు ఒకటే మీకు మైండ్లో ఉండాలి, ఏంటంటే అక్కడ ఉన్నది ఏదో లింగాకారం ఏదో రాయితో చేసింది కాదు, శివుడు ఆ రూపం దాల్చున్నాడు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ అమ్మా, ఇప్పుడు మన ఫోటో ఉంది, మన ఫోటో మనం చెప్పుకుంటామా? మనము అని ఫీల్ అవుతాం ఫోటోని. మరి ఎవరైనా అలా చేసినా మనకు చాలా కోపం వచ్చేది. కోప్పడతా, ఏంటి నా ఫోటో చింపేస్తున్నావేంటి, నీకు నీ ఫోటో అయినా నువ్వు ఎందుకు అట్లా ఫీల్ అవుతున్నావు అంటే నువ్వు అనే ఫీలింగ్ ఉంది. అది కూడా భగవంతుడు అనే ఫీలింగ్ మనకు ఉండాలి. ఓకే. అలా గనక మీరు చేయగలిగితే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. అంటే ఈశ్వరుడు అక్కడ ఉన్నాడు, మీరు దీపం చూపిస్తారు కదా, ఖచ్చితంగా ఆ దీపాన్ని అలా స్వీకరిస్తాడమ్మా ఈశ్వరుడు. ఏ దేవత అయినా, ఈశ్వరుడిని కాదు, అమ్మవారు కావచ్చు, ఈశ్వరుడు కావచ్చు, ఎవరైనా సరే మీరు దీపం చూపించారంటే ఓకే. ఒక తల్లికి బిడ్డ ఒక ఫుడ్ ఏదో పెడుతూ ఉంటే ఎట్లా తీసుకుంటుందో అట్లా తీసుకుంటుంది. దీపం, ధూపం, నైవేద్యం, గంధము, పుష్పము ఇవన్నీ ఖచ్చితంగా తీసుకోవడం జరుగుతుంది. ఆ తీసుకునేటప్పుడు మీరు ఎంత పెడుతున్నారని అసలు సమస్య కాదు, మీరు ఎంత భక్తితో పెడుతున్నారు. ఖచ్చితంగా అక్కడ దేవత ఉంది, చూస్తూ ఉంటుంది. కొన్నిసార్లు వాళ్ళు పిచ్చి పిచ్చిగా తెలియజేస్తారు, నవ్వుకుంటుంది కూడా. ఏదో చిన్నపిల్లలు ఏదో మనం ఓ పేపర్ మీద చిన్నపిల్లలు పిచ్చి గీతలు గీసి ఇది బస్సు అంటాడు, ఇది ఫ్లవర్ అంటాడు, మనం చూసి నవ్వుకుంటాము. అట్లాగా భగవంతుడు కూడా నవ్వుకుంటాడు మనం చేసేటువంటి చేష్టలు చూస్తూ, చిన్నపిల్లని చూసినట్టు చూస్తాడు. కాకపోతే మనం చూడండి, చిన్నపిల్లలు ఏదో తీసుకొచ్చి నోట్లో పెడితే మనం ఎంత ఆనందపడతాం, అబ్బా ఇది నాకు తినిపిస్తున్నాడా అంటాం కదా, అట్లా ఆనందపడతాడు భగవంతుడు. సో అంత ప్రాధాన్యత ఉంటుందంటారు? ఖచ్చితంగా ఉంటుంది. గురుగారు, కొంతమంది పెరుగన్నంతో కూడా అభిషేకం చేస్తారు, ముఖ్యంగా మానసిక ఇబ్బందులు ఉన్నప్పుడు పెరుగన్నంతో అభిషేకం చేయడము, అన్నంతో పూర్తిగా పెట్టడము, అవన్నీ ఏంటంటే మానసిక వైకల్యాలు ఉంటాయి కొంతమందికి, అంటే మనసు ఎప్పుడు బాగోదు. అలాంటప్పుడు అన్నంతో ఆ రకంగా లింగాకారాన్ని లింగం మీదే మొత్తం ఇలా అద్దుతారు. మనసు బాగాలేదు, ఇంట్లో ఎప్పుడు మనస్పర్ధలు వస్తున్నాయి. ఎప్పుడు వస్తాయంటే సర్వసాధారణంగా వాయువ్యం పెరిగింది అనుకోండి అమ్మ ఇంట్లో, అంటే నార్త్ వెస్ట్ బాగా పెరగడం కానీ తగ్గడం కానీ కట్ అయితే చంద్రస్థానం అంటారు దాన్ని. ఆ చంద్రస్థానం గనక పాడైతే ఖచ్చితంగా ఇటువంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. గురుగారు, మరి ఆఖరి సోమవారం రోజు కూడా 365 ఒత్తులు వెలిగించొచ్చా? ఇప్పుడు వరకు మిస్ అయిన వాళ్ళు 365 ఒత్తులు అని వచ్చింది కాబట్టి చెప్తాను. 365 కాదు, 360 ఒత్తులు. ఆ ఒత్తులు కూడా చాలామంది తెలియక సింగిల్ ఒత్తులు పెడతారు, కాదు డబల్ లేదా ట్రిపుల్ పెట్టాలి. మీరు మామూలుగా ఎలా అంటే ఇప్పుడు ఒక దీపం వెలిగిస్తున్నామా, ఒక ఒత్తి వేస్తామా, 2 ఒత్తులు, యాక్చువల్గా అయితే 3 ఒత్తులు, అవునా? అంటే చాలామంది తెలియక ఏమనుకుంటారంటే 360 ఒత్తులు పెట్టేస్తారు, కాదు. 360 + 360 లేదా 360 3 సార్లు 360 అయితే ఎంత అవుతుంది? 1080. 1080 ఒత్తులు కలిపి పెట్టాలి. అప్పుడు మీరు 360 ఒత్తులు వెలిగించిన ఫలితం, లేకపోతే రాదు మీకు. ఒక సెట్ తీసుకొని వెలిగిస్తాం మనం, నెయ్యి అదంతా వేసి, అది కాదు. ఆ ఒత్తు కొంతమంది తెలిసిన వాళ్ళు ఏం చేస్తారంటే 3 కలుపుతారు, అది ఒక్కొక్క ఒత్తిగా కౌంట్ చేస్తారు. అలా కౌంట్ చేయాలి. సింగిల్ ఒత్తులు పెట్టేసి 360 అంటే సరిపోదు. ఎందుకు వెలిగిస్తారంటే మనకి మనం చేసే ప్రతిరోజు తెలుసో తెలియక కొన్ని దోషాలు చేస్తుంటాం. ఆ దోషము ఒక దీపం వెలిగించడం ద్వారా 38 రకాల దోషాలు పోయి 38 రకాల యోగాలు కలుగుతాయని చెప్తుంది శాస్త్రం. ఇలాగా మీరు రోజు చేస్తూ ఉంటే మీకు దోషాలు తగ్గుతూ ఉన్నాయి. ఎక్కడో మీరు మిస్ అయిపోయారు, ఎవరో ఊరెళ్ళడం వల్ల, ఇంకోటి అనారోగ్యం వల్ల, ఏదో కారణం వల్ల, ఏదో అశౌచం రావడం వల్ల.
ఇది కవర్ అవ్వడం కోసం 365 ఒత్తులు వెలిగిస్తారు. అంతేగాని ఒకసారి వెలిగిస్తే 360 రోజులు ఒత్తులు వెలిగించక్కర్లేదని కాదు. అది చాలా మంది అలాగే పొరపాటు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ వే కూడా తెలుసుకున్నాం ఈ వీడియో ద్వారా. చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.